అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. 75 ఏళ్లు దాటితే ఇక రాజకీయ అస్త్ర సన్యాసమే. అందరూ 90 ఏళ్లు వచ్చాక కూడా రాజకీయం చేస్తారు, అధికారాలు వెలగబెడతారు. మేము దానికి వ్యతిరేకం, మేము చాలా నిక్కచ్చిగా ఉంటాం అంటూ ఊదరగొట్టిన బీజేపీ నేతలు కార్యకర్తలు ఇప్పుడు ఏమంటారు? అలాంటిదేం లేదు, అంత అబద్ధం, తూచ్ నేనెప్పుడు అన్నా అంటూ తనదైన వాక్చాతుర్యం చూపించారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. మరి ఇన్ని రోజులు అనుకున్నట్లు 75 ఏళ్ల నిబంధన వట్టి మాటలేనా? అలాంటిదేం లేదు అని కుండ బద్దలు కొట్టడం చూస్తే ఏమనుకోవాలి? అసలు ఎందుకు ఈ నిర్ణయం? దేశంలో రాజకీయ నేతలు 75 ఏళ్లకు పదవి విరమణ చేయాలని గతంలో వ్యాఖ్యానించిన ఆర్ఎస్ఎస్ అధినేత బీజేపీ ఆగ్రహంతో యూటర్న్ తీసుకున్నారు. ప్రధాని మోడీ 75 ఏళ్లు పూర్తిగా వస్తున్న నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ పెట్టిన రూల్ ప్రకారం ఆయన పదవి నుంచి తప్పుకొని మరొకరికి ఆ పదవి అప్పగిస్తారన్న ఊహాగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో 75 ఏళ్ల రూల్స్ పై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ యూటర్న్ తీసుకున్నారు. 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలన్న నిబంధన మేరకు ప్రధాని మోడీ పదవి నుంచి తప్పుకుంటారన్న ఊహాగానాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఖండించారు. Should Indian leaders retire at 75 and why? क्या संघ को लगता है 75 वर्ष के बाद राजनेताओं को भी पद छोड़ देना चाहिए? Bhagwat ji recently said that once you turn 75 and someone puts a shawl on your shoulder, one should retire. Many think this was a reference to Prime Minister Narendra Modi to retire at 75 years. What are your comments? मोरोपंत जी को मैंने कोट किया, वो बड़े मजाकी आदमी थे. He was so witty that his witticisms made you bounce in your chair or your line, and it was very difficult to maintain the dressing. So once in our program, we all were there, all India Karyakartas, and he completed his 70 years. So our Sarkar Vivas Sheshadri ji, he gave him a shawl and asked him to say something. He was saying, no, there is no need to buy. This shawl also is not needed. But then he stood up and he said, you see, you might be feeling that you have felicitated me, but I know that when this shawl is given, it means that now your age is over. You please sit in a chair calmly and see what happens. ऐसा वो witticism है उनका. उनके चरित्र का, his biography was inaugurated in Nagpur in English, and I was speaking there. I cited how witty he was. 3 or 4 incidences I told there. And Nagpur people have also seen him very closely, so they were enjoying it. I never said that I will retire or someone should retire. In Sangha, we Swayam Sevaks, we are given a job, whether we want it or not. So, if I am 80 years old and Sangha will tell me, go, run a shaka, I will have to go. తాను పదవి విరమణ చేస్తానని లేదా మరొకరు 75 ఏళ్లు నిండినప్పుడు పదవి విరమణ చేయాలని తానెప్పుడూ చెప్పలేదంటూ భగవత్ తేల్చి చెప్పేశారు. సంఘు చెప్పినట్లు తాము నడుచుకుంటామన్నారు. ఆర్ఎస్ఎస్ 100వ వార్షికోత్సవ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి 75 ఏళ్ల తర్వాత పదవి నుంచి తప్పుకోవాలనే రూల్ లేదని బీజేపీ ఇప్పటికే ప్రధాని రిటైర్మెంట్ పై వస్తున్న ఊహాగానాలపై పదే చెబుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ సైతం ఇదే విషయం చెప్పేయడంతో ప్రధాని మోడీకి భారీ ఊరట లభించినట్లయింది. 75 ఏళ్ల రిటైర్మెంట్ నిబంధన వర్తింపజేస్తే మాత్రం ఇప్పటికే కేంద్ర కేబినెట్ లో మోడీతో పాటు మరికొంత మంత్రులు తప్పుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలాంటిదేమీ లేదని ఆర్ఎస్ఎస్ తేల్చేయడంతో వారందరికీ ఊరట తక్కినట్లయింది. వచ్చే నెల 17న ప్రధాని మోడీ 75వ పుట్టినరోజు ఉంది. ఆ రోజే ఆయన ప్రధాని పదవి నుంచి తప్పుకుంటారని, ఆయన స్థానంలో నమ్మకస్తుడైన హోంమంత్రి అమిత్ షాను ప్రధానిగా చేస్తారని విపక్షాలు ఇప్పటికే పలుమార్లు వ్యాఖ్యానించాయి. అయితే బీజేపీ మాత్రం ఈ వ్యాఖ్యల్ని ఖండిస్తూ వస్తోంది. ఓ దశలో ప్రధాని మోడీ తర్వాత ఆ స్థానంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను సైతం నియమిస్తారనే ప్రచారం కూడా సాగింది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ యూటర్న్ తీసుకోవడంతో ఊహాగానాలకు చెక్ పడింది. అయితే గతంలో అద్వానీ, మురళీ మనోహర్ జోషి, జస్వంత్ సింగ్ వంటి నాయకులను 75 ఏళ్లు దాటిన తర్వాత పదవి విరమణ చేయమని మోడీ బలవంతం చేశారు. మరి ఇవన్నీ అప్పుడు ఎందుకు గుర్తు రాలేదంటారు? లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.